ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ. హాయ్ అండి, నేను మీ జానుని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం, నా ఒపీనియన్ని షేర్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఎవరు మనోభావాలైనా దెబ్బతింటే కనుక ముందే సారీ. నిన్న ఆర్సీబీ ట్రోఫీ గెలిచింది కదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండియా ట్రోఫీ గెలిచినందుకు, ఆర్సీబీ గెలిచినందుకు ఐఎమ్ హ్యాపీ. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుండేది. కానీ రోడ్లు ఎక్కేసి ఏదో అంటే వాళ్ళు ఆడారు, గెలిచారు, ఓకే. మీరు క్రికెట్ ఫ్యాన్స్గా మీరు చూసారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఓకే. కానీ రోడ్డు మీదకి వచ్చేసి మీరేదో సాధించేసినట్టు అలా బిహేవ్ చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీని అంటే ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి రోడ్లో కూడా ఇలాగే ఉందంట. అసలు ఎంతమంది వీడియోస్ చేసి పెడుతున్నారంటే చాలా చండాలం అనిపించింది. వ్యూస్ కోసం అదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా మీరు చేసింది పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ యొక్క ప్రాపర్టీని డ్యామేజ్ చేసి మనుషుల్ని, నార్మల్గా వెళ్ళే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి హెరాస్ చేసి వాళ్ళ కార్ల మీదకి ఎక్కేసి బస్సుల్ని అంటే అద్దాల ఎన్ని కూడా పగలగొట్టేస్తారు. చాలా వీడియోస్లో చూసాము. సరే, అదంతా జరిగింది, పోలీసులు కూడా కంట్రోల్ చేశారు, చెందుతారు. కానీ కొంతమంది వీడియోస్ని తీసి అదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా వీళ్ళేదో సాధించేశారు అన్నట్టు వీడియోస్ అయితే చేసి పెడుతున్నారు. ఓన్లీ బికాజ్ ఆఫ్ వ్యూస్ అండ్ లైక్స్ కోసం మాత్రమే చేస్తున్నారు. అది నాకు అస్సలు నచ్చలేదండి. అసలు నాకు అలాంటి బిహేవియర్ కూడా నాకు చదువంతా ఏమైపోయింది, జనాలు చదువుకొని ఇట్లాంటి పనులు చేసేది అనేసి నాకు చాలా బాధ అనిపించింది. బయటకు వచ్చి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడమే కాకుండా దాన్ని వీడియో చేసి ఓన్లీ ఫర్ వ్యూస్ కోసం, మీరు రీచ్ కోసం ఇట్లాగా దిగజారిన వీడియోలు చేయడం వల్ల ఏం మెసేజ్ ఇద్దామని, ఏ సొసైటీలో ఉన్నాం కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు చదువుకున్న చదువు ఏమైపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. మరి నా ఒపీనియన్ అయితే ఇది, చదువుకున్న మూర్ఖులంటే మన చుట్టుపక్కలే ఉన్నారు. అది నిన్నటి ఇన్సిడెంట్స్ తర్వాత ఇంకా ఎక్కువగా ప్రూవ్ అవుతుంది. నిజమో కదా కామెంట్ చేసేయండి. బాయ్.